బీర్పూర్ మండలంలోని రోళ్లవాగును సందర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి, మాజీ జెడ్పీ తొలి చైర్పర్సన్ దా వసంత సురేష్, అధికారులు ఈఈ మరియు డిఈతో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్లవాగు 0.25 టీఎంసీ వాటర్ సరిపోవడం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును 1 టీఎంసీకి మంజూరు చేశారని అన్నారు. దశాబ్ద కాలమైన అది పూర్తి కాలేదని, పోయిన రబీలో గేట్లు అమరుస్తామని అధికారులు కూడా చెప్పారని, రబీపై ఖరీఫ్ వచ్చిన గేట్ల అమర్చడంలో షట్టర్ల విషయంలో జాప్యం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్పపీడన ప్రభావం వర్షాలు రావడంతో అల్పపీడనంతో వచ్చిన వర్షాలతోని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంటే నీరు నిల్వ ఉంటుండే భూగర్భ జల మట్టం పెరిగి వస్తుంటే ఇప్పటికీ భూగర్భ జల మట్టం పెరుగుతుంది. అధికారులు గేట్లు అమర్చలేకపోవడంతోనే అధికారుల నిర్లక్ష్యం, సమయానుకూలంగా గేట్లు అమర్చలేకపోవడంలోనే దానికి ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించారని ఆయన అన్నారు. అదే ఇక్కడ ఈ రోడ్లవాగు మెయిన్ కెనాల్ బ్రిడ్జ్ కానీ వచ్చింది బాబు, అది మీరు ఎక్కడుండడం అవసరం వీళ్ళకి వెళ్తామని చెప్పాలి. రాంపూర్ పోయిందా మీరు? ఇక్కడ బీర్పూర్కి వస్తుందని చెప్పన్నారు. వస్తుంది రేట్ల పని ఒక్కటి నడుస్తుంది, ఆడ ఒకటి అయిపోయినా కానీ కొంత రేట్ల పని ఉపయోగం ఉన్నది. మీకు కొల్వాయ బ్రేక్ డౌన్ ఉన్నది, ఆరపల్లి బ్రేక్ డౌన్ ఉన్నది. మీకు తెలియదే అవి ఆపరేట్ చేస్తలేరు. విజిట్ చేయమని, విజిట్ చేస్తే తెలుస్తుంది మీకు మంగళ ఆపరేట్ అవుతుందా అని. మీరు విజిట్ చేయడం మీకు ఎట్లా తెలిస్తే మంగళ ఆపరేట్ అవుతుంది? ఎవరు చెప్పారు మంగళ ఆపరేట్ అవుతుందని? ఎప్పటిలోగా బిగిస్తాం. నెంబర్ 2 ఏదైతున్నదో ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏదైతుందో మంగళకెళ్ళి మొదలెడుకొని మంగళ 1, తర్వాత కమ్మునూరు 2, రేకులపల్లి ఇంకోటి బ్రేక్ డౌన్ ఉన్నది మోటార్ అది, అట్లా 4వది ఏదైతుందో కొల్వాయల ఆరపల్లి 2, కొల్వాయది 1, అవి ఎప్పుడు రెస్టోర్ అయితే. ఇది మీరు టైం షెడ్యూల్ ఇవ్వండి సార్, ఇస్తే రైతులకు తెలిసి వస్తుంది. అది ఇస్తే తెలిసి వస్తుంది. లేకుండా మండే నాడు ఏదైతే నీ ఆఫీస్ ముందంటే కూర్చుంటారు అంత నీటితో పోయినా. బీర్పూర్ మండలంలో ఉన్నటువంటి బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాంతం బీర్పూర్ మండలంలో దాని దిగువన ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులకు కూడా అదొక ప్రాణధార, ఒక జీవధార లాంటి రోళ్లవాగు ప్రాజెక్టును. ఇక్కడ ఉన్నటువంటి సమస్య, రోళ్లవాగు ప్రాజెక్టు గతంలో మరి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి అది రోళ్లవాగు ప్రాజెక్టును పెద్దగా చేయాలి. పెద్దగా చేసిన తర్వాత ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా రైతులకు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ధర్మపురి కావచ్చు, బీర్పూర్ కావచ్చు, అదేవిధంగా సారంగపూర్ మండలకు కూడా లిఫ్ట్ చేస్తే అక్కడ కూడా మరి బట్టపల్లి పోతారం కూడా ఇబ్బంది లేకుండా మరి సాగు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారి హయాంలో మరి కేసీఆర్ గారే ఇలా నీళ్ళు అంటే కేసీఆర్ గారు ఆ విధంగా మరి ఇక్కడ డ్రై ఏరియా ఎప్పుడు చూసినా కూడా డ్రై ఏరియా మండలం ఏదంటే ఇటు బీర్పూర్ మండల్ కావచ్చు, అటు కొడిమ్యాల మండల్ కావచ్చు, మల్యాలు కావచ్చు, ఇలా కరువు మండలాలుగా ఎప్పుడు ప్రకటింపబడేవి. మరి ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఒక చిన్న చెరువును ఇలా పెద్దగా ప్రాజెక్టుగా చేసి మరి కేసీఆర్ గారి హయాంలో దాన్ని మరి ఇలా రూపకల్పన చేస్తే
సంతోషం. ఎమ్మెల్యే గారు మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషం. కానీ ఇవాళ అభివృద్ధి అని అంటే మరి ఏం అభివృద్ధి? మీ సొంత అభివృద్ధా, లేకపోతే ఇవాళ బీర్పూర్ రోలవాగు ప్రాజెక్టు అక్కడ రోడ్డు బ్రీచ్ అయ్యి వృధాగా పోతున్నాయి నీళ్ళన్నీ కూడా. మీరు షట్టర్ పెడతా అని చెప్పేసి మరి ఉత్త మాటలు చెప్తున్నారు, ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మీరేమో అభివృద్ధి మంత్రం చెప్పిస్తారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మొక్కుబడిగా మరి ఉత్తర్వు తీసుకొస్తారు తప్ప ఇవాళ ఆగస్టు మాసంలో మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరని వెళ్ళి ఒకటి తీసుకొచ్చారు, జీవో ఒక పత్రం తీసుకొచ్చి చూపారు. దేనికోసం? అది ఆగస్టు మాసంలో ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి. వర్షాలు స్టార్ట్ అయితే ఆ పని ఎప్పుడు ప్రారంభించాలి? ఒక తలుపు పెట్టడం మీ వల్ల అయితే లేదు. ఏమైనా కూడా ఒక వారం రోజుల గడువు ఇవ్వడం జరిగింది. మా రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఆ గేట్లు మరి షట్టర్ బిగించి మరి రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఆ నీళ్ళను ఆపాలి, వృధాగా పోతున్నటువంటి నీళ్లను మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వసంత గారు పేర్కొన్నట్టు ఏదైతుందో బేసిక్గా రోళ్లవాగు ప్రాజెక్టే అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా, అది ఆరంభంలో రాజుల చెరువు ఉండనే. ఈ రాజుల చెరువుని ఏదైతే ఉన్నదో దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఇటు బీర్పూర్ మండలంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీరు త్రాగునీరు కల్పింపచేయాలని రూపొందింపచేయడం జరిగింది. అది డిజైన్ విత్ 0.25 టీఎంసీ. ఇప్పుడు ఈ 0.25 టీఎంసీతో ఏదైతుందో మనం చివరి రాయకట్టుకు నీరు అందటం లేదు. వీళ్ళ దాని ప్రాజెక్టును ఆధునీకరణ చేసి ఏదైతుందో వీళ్ళ 1 టీఎంసీ గట్ట దాని కెపాసిటీ పెంపొందించుకోగలిగినట్టయితే వీళ్ళ భవిష్యత్తులో ఏదైతున్నదో ఇటు బీర్పూరు ధర్మపురితో పాటుగా కొంత మేరకు సారంగపురం మండలానికి కొరకు కూడా ఉపయోగపడే విధంగా సాగునీరు త్రాగునీటి కొరకు ఉపయోగపడతాయని చెప్పాను. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మరి కరీంనగర్ జిల్లా మొదటి పర్యటన అప్పుడు ఈశ్వర్ గారు ఏదైతున్నదో ధర్మపురికి ప్రాతినిధ్యం వహిస్తుండేది. వారు మంజూరు చేయటం ఇప్పుడు దాదాపు దశాబ్ద కాలం గడిచిపోయింది. సరే, కారణం ఏదైనా డెఫినెట్లీ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పక తప్పదంటారు. ఇవాళ దశాబ్ద కాలం గడిచి అది మనకి ఇంతవరకు అమలుకు రాలేకపోవటం, ఇప్పుడు చివరికి ఏదైతుందో గేట్లు అమర్చే సమయం వచ్చింది. వాస్తవంగా మనము పోయిన రబ్బీలో గేట్లు అమరుస్తారని చెప్పి అందరం భావించినాం. అధికారులు కూడా ఏదైతుందో రబ్బీకి మేము నీరు నిల్వ చేసి సాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. వీళ్ళు మళ్ళీ రబీ పోయింది, మళ్ళీ ఖరీఫ్ వచ్చింది. ఇలా ఖరీఫ్కు కూడా ఏదైతుందో ఇలా గేట్లు అమర్చడం జాప్యం కావటము, వాళ్ళు ఏదైతున్నదో సరే వాళ్ళు ఈ అల్పపీడన ప్రభావం మనకు వర్షాలు ఏదైతుందో రావటం అంటే నిజంగా కూడా ఇప్పుడు ఈ అల్పపీడనంతో వచ్చిన వర్షాలతోని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పంటారు. నీరు నిలువ ఉంటుండే, భూగర్భ జల మట్టం పెరిగి వస్తుండే, ఇప్పటికీ పెరుగుతుంది భూగర్భ జల మట్టం. కానీ ఏదైతుందో కేవలం అధికారుల నిర్లక్ష్యం సమయానుగుణంగా ఏదైతుందో గేట్లు అమర్చలేకపోవడంతో దాని ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాలి. స్థానిక శాసనసభ్యుడే కానీ ఇవాళ ధర్మపురి శాసనసభ్యుడితో మంత్రిగా ఉన్నాడు ఆయన, వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళు ఏదైతుందో వాళ్ళు బాధ్యత నిర్వహణ చేయలేకపోవడంతో ఇవాళ ఇన్స్పెక్షన్ పాత్ బ్రీచ్ కావటము, ఇలా రోళ్లవాగులో నీరంతా కిందికి జారిపోవడం జరిగిందని చెప్పంటారు. మొత్తం రైతాంగం అంతా ఆందోళనకు గురవుతున్నారు. సరే, ఏదేమైనా కానీ ఇది కొంత రైతులకు ఆశాజనకంగా ఉన్నది. నిన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో ఏదైతున్నదో అసలు ఖరీఫ్ పంట ప్రశ్నార్థకమైపోయి ఉండే. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో మన కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీరు ఎగువకు తరలించే అటువంటి ఒక అవకాశం ఉన్నా కానీ ఆయన భేషజాలకు పోయి ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకు నీరు తరలిస్తే మళ్ళీ ఎక్కడ కేసీఆర్ని తలుచుకుంటారో కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పని ఆయన దాన్ని నిర్లక్ష్యం చేయటం. ఆయనే ఇలా రైతుల పట్ల నిర్లక్ష్యం చేసినా కానీ ఒక విధంగా దేవుడు దయతలిచి ఇవాళ ఈ అల్పపీడనంతో కాలం రావటం రైతుల వల్ల కొంత ఆశ పుట్టింది. తప్పకుండా పంటలు అవుతాయని ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పండి. కానీ ఇప్పుడు రైతులు నష్టపోయారు. మొత్తం నడిచిలోపల్లి ఏదైతున్నదో ఇసుక మెటీరియల్ వేసింది ఎవ్వరికి కూడా ఏ విధంగా సహాయం చేయలేకపోయినామని చెప్పంటాడు. మొత్తం మూటలు కూడా కొట్టుకపోయినాయని చెప్పి అంటున్నామే. అట్లాగే మత్స్యకారులు ఏదైతుంది ఇక్కడ నర్సులపల్లి కానీ బీర్పూర్ కానీ ఈ ప్రాంతం అంతా మీకు చెప్పంటున్నాను నేను, నీకు రేకులపల్లి కానీ కోల్వాయ కానీ ఇదంతా మత్స్యకారులు ఇక్కడ ఎక్కువ ఉంటారు.
వీళ్ళకందరూ ఏదైతుందో రోలవాగు మీద ఆధారపడి ఉంటారు. అప్పుడు గతంలో రోలవాగు బ్రీచ్ కావడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో రేపు దాన్ని షట్టర్ దించలేకపోవడంతో మళ్ళీ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఏదైతుందో ఇటు రైతులు అట్లా మత్స్యకారులు వాళ్ళ గంగపుత్రులు కానీ ముద్రాజు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఉపాధి కల్పనలో ప్రధానం అని చెప్పని దాని కొరకు కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.